నేను ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ నన్ను ఎవరు ఏమన్నా యూ ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్. సారీ టు సే దిస్. యూట్యూబ్ ఈజీగా అందరికీ అయితే సెట్ కాదు అండ్ నాకైతే అస్సలు గివ్ అవేస్ కండక్ట్ చేసేదాన్ని, చాలా చేసేదాన్ని. నెక్స్ట్ ఏంటి అని ఆలోచించేటప్పుడు ఇప్పటి వరకు మనం పెట్టిన ఎఫర్ట్ అంతా వచ్చిన వ్యూస్ కానీ వాచర్స్ కానీ ఇవేవి కన్సిడర్ చేయండి, సరిగ్గా క్రియేట్ చేయట్లేదు. అందుకే మీ ఛానల్ ఇలా ఉంది. ఇదే పెద్ద పెంట. సో ఈ కుకింగ్ చూసి వచ్చిన వాళ్ళు నా ఫేస్ తో ఈ ఫ్యామిలీ వ్లాగ్స్ చూడటానికి ఇష్టమే కదరా, మంచిగా వీడియో వైరల్ అయింది, మంచిగా వ్యూస్ వచ్చాయి, నెక్స్ట్ వీడియో ఎందుకు వ్యూస్ రావట్లేదు అని ఆలోచిస్తే మనకి అర్థమయ్యే పాయింట్ చెప్తూ ఉండేవారు. అది ఏది మనకి ఎక్కదు. ఒక్కసారి బాధపడితే తప్ప బాధపడదు కదా. రూపాయి లాభం లేదనుకోండి, మన ప్యాషన్ వాళ్ళ కళ్ళకి పిచ్చిలాగా కనిపిస్తుంది. Hi, hello, good morning. Welcome back to Lucky Ladies World. Welcome back to the most requested video of our channel. మన ఛానల్కే కాదు, ఏ ఛానల్కైనా ఉన్న సబ్స్క్రైబర్స్లో కొంతమంది అయినా ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఏంటంటే యూట్యూబ్ జర్నీ. ఎందుకు అంటే ఈ మధ్య ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న కెరియర్ ఆప్షన్స్లో యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి. సో మనం మన ప్యాషన్కి తగ్గట్టుగా వర్క్ చేస్తూ హ్యాపీగా ఎర్న్ చేయొచ్చు అంటే ఆ ఆప్షన్ యూట్యూబ్ ద్వారా ఉంది. అండ్ నేను కూడా నా యూట్యూబ్ కెరియర్ని అలాగే స్టార్ట్ చేశాను. సో యూట్యూబ్ కెరియర్ స్టార్ట్ చేయాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇందులో అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, రిగ్రెట్స్ ఏంటి, అలాగే నాలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి. అండ్ ఇంతకీ అందరికీ ఉన్న డౌట్, మీ ఛానల్కి మానిటైజేషన్ అయ్యిందా లేదా? మన ఛానల్కి మానిటైజేషన్ అయ్యిందా, అయితే పేమెంట్ ఎంత వచ్చింది? సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అండ్ కొంతమంది డీటెయిల్స్ని హైడ్ చేసి చెప్తూ ఉంటారనమాట. సో నేను అలా కాకుండా డీటెయిల్స్ ఏవి హైడ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా జరిగింది, నేను ఫేస్ చేసింది అండ్ ఉన్న ఫన్నీయెస్ట్ పార్ట్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్గా మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. అలాగే ఎండ్ వరకు చూడండి. యాజ్ అ బిగినర్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పటికి నాకు దీనిపైన ఉన్న నాలెడ్జ్ జీరో. అండ్ నేను నా యూట్యూబ్ ఛానల్ని లైక్ 2021 ఆగస్ట్ 20th స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ స్టార్ట్ చేసింది వచ్చేసి నేను ఒక పూజ వీడియోతో స్టార్ట్ చేశాను. అండ్ నా థీమ్ ఏంటంటే వ్లాగింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో వ్లాగింగ్ పైన నాకు ఇంట్రెస్ట్ ఉండేది. అంటే లైక్ లైఫ్ స్టైల్ని అందరికీ ఎక్స్ప్లోర్ చేద్దాము అన్నట్టుగా, నా లైఫ్ స్టైల్ని అందరికీ పరిచయం చేద్దాము అన్నట్టుగా ఒక ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ ఈ ఇంట్రెస్ట్ ఇప్పటి నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. బేసిక్గా చిన్నప్పటి నుంచి కూడా నాకు మంచిగా రెడీ అవ్వడం, కొత్త కొత్త డ్రెస్సులు వేసుకోవడం అండ్ బయటికి చక్కగా తిరుగుతూ ఉండడం, ఇటువంటి వాటిపైన నాకు ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో వ్లాగర్స్ని చూసి నాకు అనిపించిన విషయం ఏంటంటే వై నాట్ ఐ స్టార్ట్ దిస్ అనిపించింది. లైక్ నాకు చిన్నప్పటి నుంచి నాకున్న ఇంట్రెస్ట్కి తగ్గ ఫీల్డ్ ఇదే ఏమో అనిపించింది. సో నేను కూడా స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. లైక్ 2017-18 ఆ టైంలో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ చేద్దాం అని అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చి 2019 ఇంకా 18 ఎండింగ్ అలా స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి 2019లో మా అమ్మమ్మ చనిపోయారనమాట. సో ఆ టైంలో నేనైతే ఇంకా స్టార్ట్ చేయలేకపోయాను. ఆ షాక్ నుంచి బయటపడి ఇంకా 2020లో మనకు అంతా కూడా కోవిడ్ వచ్చేసింది కదా, సో అప్పుడు కూడా స్టార్ట్ చేయలేకపోయాను. అండ్ ఫైనల్లీ 2021లో నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను. చెప్పాను కదా, వ్లాగింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇది స్టార్ట్ చేసేటప్పటికి నాకు దీనిపైన ఉన్న నాలెడ్జ్ జీరో. అస్సలు నాకు దీని గురించి ఏ మాత్రం ఐడియా లేదు. లైక్ వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి, ఏ యాప్స్ యూజ్ చేయాలి, దీనికోసం మన దగ్గర ఉండాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, అండ్ థంబ్నెయిల్స్ ఉంటాయని కానీ లేదంటే ఎడిటింగ్లో SEO చేయాలి, ఇవి ఏవి తెలియదు అనమాట. సో జీరో నాలెడ్జ్తో నేనైతే స్టార్ట్ చేశాను. అండ్ చేద్దాము అని నేను అనుకునేటప్పటికి నా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ నాకు సపోర్ట్ చేశారు. లైక్ మా హస్బెండ్ నుంచి, మా మమ్మీ వాళ్ళ నుంచి, ఇంకా మా మామయ్య వాళ్ళ పిల్లలు అయితే నన్ను గైడ్ చేస్తూ వచ్చారనమాట. చిన్ను మిన్ను వాళ్ళు నాకు ఇంట్రోస్ తయారు చేయడం, నాకు వీడియో ఎడిటింగ్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళే దగ్గర ఉండే గైడ్ చేశారు. సో నేనైతే ఇలా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత లైక్ మనకి ప్రతి ఒక్కరికి కనిపించేది యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు వరకు ఏమనిపిస్తుంది అంటే ఓకే ఇదేముంది, ఇదే కదా మన లైఫ్ స్టైల్ని జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము,
దీనిలో ఏముంది కష్టం, మనం మంచిగా ఎర్నింగ్ సంగతి పక్కన పెడితే మంచిగా మనకి ఒక ఫాలోయింగ్ ఉంటుంది, ఇవన్నీ చాలా మంది మనల్ని ఫాలో అవుతూ ఉంటారు, ఇవన్నీ ఇంతే ఈ మాత్రంలో మనకి ఈ ఫాలోయింగ్ అంతా వస్తుంది కదా, సో వై డోంట్ వి ట్రై అని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ అలా కాదు. అండ్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మనకి ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక చిన్న రికగ్నిషన్ అన్నా ఉండాలి, ఒక ఐడెంటిటీ అన్నా ఉండాలి. చాలా వరకు యూట్యూబర్స్కి టిక్టాక్ ఐడెంటిటీ చాలా యూజ్ అయింది, సో వాళ్ళకి హెల్ప్ఫుల్ అయింది. నేను టిక్టాక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే ఇంకే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా యాక్టివ్గా ఉండేదాన్ని కాదు. నేను స్టార్ట్ చేయడమే డైరెక్ట్గా యూట్యూబ్కి స్టార్ట్ చేశాను అనమాట. లైక్ అదొక పెద్ద నెగిటివ్ పాయింట్ అనమాట నాకు. కానీ అందులో వ్లాగింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మనం ఏం పెద్ద సెలబ్రిటీస్ కాదు కదా, మన లైఫ్ స్టైల్ షేర్ చేస్తే అందరూ మన థంబ్నెయిల్ చూసి మన ఫేస్ చూసి అక్కడ క్లిక్ చేసి చూడడానికి. సో ఆ ఒక్క లాజిక్ నేనైతే మిస్ అయ్యాను అనమాట. అదైతే నాకు చాలా పెద్ద మైనస్ పాయింట్ అయింది. మ్యాక్సిమం ఇందులో ఏం జరుగుతుందంటే, ఇలా చేసేటప్పుడు నా ఫేస్ ఎవరికీ తెలియదు, నేనంటే ఏంటో కూడా ఎవరికీ తెలియదు. సో మోస్ట్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు మన మీద కన్సర్న్తో వీడియోస్ షేర్ చేస్తారు. సో మన ఫ్యామిలీ మెంబర్స్ మీద కన్సర్న్తో వాళ్ళందరూ వీడియోస్ చూస్తారు. ఇదంతా కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం వరకే జరుగుతుంది. సీరియస్లీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇవి ఏవి జరగదన్నమాట. మనకు వచ్చే వ్యూస్ మనం ఒక 2-3 hours కష్టపడి ఒక వీడియో చేస్తే, అంటే వీడియో ఎడిటింగ్కే పడుతుంది ఒక 2 hours. సో మనం వీడియో షూట్ చేయడానికి, ఆ కాన్సెప్ట్ గురించి ఆలోచించడానికి, ఇవన్నింటికి మనకి టైం అయితే చాలా తీసుకుంటుంటుంది. అండ్ బేసిక్గా ఒక వ్లాగర్కి అయితే ఇంకా టఫెస్ట్ పార్ట్ అనమాట. సో ఇప్పుడు బేసిక్గా మీరు ఒక కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి, ఏం కుక్ చేయాలా అని మాత్రమే ఆలోచించాలి. మీరు ఇంకొక షాపింగ్ వీడియో స్టార్ట్ చేశారనుకోండి, ఎక్కడ షాపింగ్ చేయాలని ఆలోచించాలి. కానీ ఒక వ్లాగర్కి ఏ కంటెంట్ క్రియేట్ చేయాలని ఆలోచించాల్సి వస్తుంది. అండ్ నేను యాజ్ అ బ్లాగర్గా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, మీరు మీ కెరియర్ని 9 to 5లో స్టార్ట్ చేస్తే కనుక, లైక్ ఒక ఆఫీస్ వర్క్తో కానీ ఇంకేదైనా వర్క్తో కానీ స్టార్ట్ చేస్తే, ఆ ఆఫీస్ టైమింగ్స్లో మాత్రమే మీ బ్రెయిన్ మీ కెరియర్ గురించి ఆలోచిస్తుంది. అదే మనం వ్లాగింగ్ స్టార్ట్ చేస్తే మనకి ఆన్ టైం ఆఫ్ టైం అని ఏం ఉండదు. ప్రతి సెకండ్ కూడా మనం వేరే పని చేస్తున్నా కూడా సో వాట్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలి అని ఆలోచిస్తూనే ఉంటాము. నేనైతే యాజ్ అ బ్లాగర్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఇది. సో అలా చేస్తూ ఉంటాము. అండ్ మనం చేసే కంటెంట్కి లైక్ ఇలా ఆలోచించడం ఒక వంతు, అండ్ వీడియో కంటెంట్, ఓకే ఒక కంటెంట్ దొరికింది, వీడియో క్రియేట్ చేసిన వీడియోని మనం ఎడిట్ చేసి పబ్లిష్ చేయడానికి ఇంకొక 2-3 hours పడుతుంది అనమాట. సో ఇంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత మనం స్టార్ట్ చేసిన తర్వాత మనకి వచ్చే వ్యూస్ 100-150 కన్నా ఎక్కువ రావు. ట్రస్ట్ మీ, ఇది జరగదు. అంటే అందరి విషయంలో ఇదే జరుగుతుందా అంటే కాదు. కొంతమందికి లైక్ వాళ్ళు స్టార్ట్ చేయడమే గోల్డెన్ స్పూన్తో స్టార్ట్ చేస్తారేమో నాకు తెలీదు. కానీ కొంతమందికి ఏ బ్యాక్ అండ్ సపోర్ట్ లేకపోయినా కూడా దేవుడు ఆ లక్ అంటారు చూసారా, ఆ లక్ వల్ల వాళ్ళు ఇలా స్టార్ట్ చేయగానే లైక్ ఒక 3-4 వీడియోస్, మహా అయితే ఒక 40-50 వీడియోస్లో ఒక వీడియో వైరల్ అయిపోతుంది. సో అలా వైరల్ అయిపోతే ఇంకా వాళ్ళకి ఎఫర్ట్ ఉండదు అనమాట. సో వీడియో వైరల్ అయిపోతే ఆ ప్యాటర్న్లో కంటెంట్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఆ స్పీడ్లో. కానీ అంత ఈజీగా అందరికీ అయితే సెట్ కాదు. అండ్ నాకైతే అస్సలు సెట్ కాలేదు. ఇది నేను నిజమే చెప్తున్నాను. ఇంకొక టార్గెట్ ఏంటంటే ఈ టైంలో మానిటైజేషన్. 4000 వాచర్స్, 1000 సబ్స్క్రైబర్స్. 1000 సబ్స్క్రైబర్స్ ఎలాగో ఒకలాగా మనం రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. అండ్ 4000 వాచర్స్ని మనం టార్గెట్ చేసి ఆ టార్గెట్ కంప్లీట్ అయ్యేసరికి నిజంగానే తాతలు దిగొస్తారు. ఎందుకంటే వీడియో వైరల్ అయిన వాళ్ళకి ఇది పెద్ద ఇష్యూ కాదు. లైక్ ఒక 40,000 50,000 వ్యూస్ వచ్చాయనుకోండి ఒక వీడియోకి, ఒక్క వీడియో వైరల్ అయినా ఆ వీడియో వల్ల మనకి టార్గెట్ రీచ్ అయిపోతుంది. మనకి సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, మనకి వాచర్స్ వస్తాయి, అన్నీ వైరల్ అయిపోతే ఇష్యూయే లేదు. అలా వైరల్ కాని పక్షంలో ఎన్ని లైవ్స్, నేనైతే చాలా లైవ్ ప్రోగ్రామ్స్ కూడా చేసేదాన్ని, లైవ్ షోస్ చేసేదాన్ని, దానికోసం ఇంకా గివ్ అవేస్ కండక్ట్ చేసేదాన్ని, చాలా చేసేదాన్ని మంచి రీచ్ రావాలి అని చెప్పి. సో ఇది
కొంతవరకే వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా చాలా కష్టంగా ఉంటుంది. 1 ఇయర్, అది కూడా మనం ఈ మానిటైజేషన్ టార్గెట్ని 1 ఇయర్ లోపే కంప్లీట్ చేయాలి. అంటే నేను ఆగస్ట్ 2021కి స్టార్ట్ చేశాను కదా ఛానల్. సో ఆగస్ట్ 2022 కల్లా 1000 సబ్స్క్రైబర్స్ అయిపోవాలి, 4000 వాచ్ అవర్స్ అవ్వాలన్నమాట. సో అది ఒక టార్గెట్ ఉంటుంది. అండ్ అది కంప్లీట్ అయిన తర్వాత అమ్మయ్య 1 ఇయర్ లోపు ఎలాగో ఒకలాగా కంప్లీట్ చేసేసాము. సో నెక్స్ట్ ఏంటి అని ఆలోచించేటప్పుడు ఇప్పటి వరకు మనం పెట్టిన ఎఫర్ట్ అంతా పోతుందన్నమాట. సో మొత్తం ఎఫర్ట్ అంతా పోతుంది. అప్పటి వరకు మనకు వచ్చిన వ్యూస్ కానీ వాచర్స్ కానీ ఇవేవి కన్సిడర్ చేయరు. మన మానిటైజేషన్ అయిన తర్వాత అక్కడి నుంచి వచ్చే వ్యూస్కి మనకి పేమెంట్ అనేది జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇది నాకు మానిటైజేషన్ అయ్యే వరకు కూడా తెలీదు. మనకు ముందు వచ్చిన వ్యూస్ అన్నీ వేస్టే, అది ఓన్లీ మానిటైజేషన్ వరకు మాత్రమే పనిచేస్తుంది. సో నెక్స్ట్ ఇంకేమీ ఇవన్నీ పనికిరావు అని నాకైతే అర్థమైంది. అండ్ మీన్ వైల్ నేను స్టార్ట్ చేసేటప్పుడు 0 నాలెడ్జ్తో స్టార్ట్ చేశాను కదా. సో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అనుకుంటా నేను చూశాను, మీ ఛానల్ని మేము ముందుకు తీసుకెళ్తాము, మీకు మంచిగా ప్రమోషన్స్ ఇస్తాము అని చెప్పి ఒక పేజ్, ఆ పేజ్ నేమ్ని నేను బయటపెట్టాలనుకోవట్లేదు. సో ఆ పేజ్ని చూశాను. సో వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు, వాళ్ళ కంటెంట్ మనకి లైక్ వాళ్ళ సపోర్ట్ మనకి ఏమైనా హెల్ప్ అవుతుందని చెప్పి వాళ్ళకి 10,000 పే చేసామన్నమాట. సో 10,000 పే చేసి వాళ్ళకి వాళ్ళ చేతుల్లో మన ఛానల్ని పెడతాం. మనం కంటెంట్ ఒక్కటే క్రియేట్ చేస్తాము, ఎడిటింగ్ ఒక్కటే చేస్తాము, థంబ్నెయిల్స్ కానీ SEO కానీ వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో అలా చేస్తే ఒకవేళ దీనివల్ల రీచ్ వచ్చింది అనుకోండి, అది వాళ్ళ క్రెడిట్. ఒకవేళ రీచ్ రాలేదనుకోండి, మీరు కంటెంట్ సరిగ్గా క్రియేట్ చేయట్లేదు, అందుకే మీ ఛానల్ ఇలా ఉంది, మీరు ఒక క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయండి, మీరు ఒక క్వాలిటీ ఫొటోస్ పెట్టండి అని మన మీద బ్లేమ్ చేస్తారు. సో చాలా దారుణంగా అనిపిస్తుంది. అండ్ ఇలా వ్లాగింగ్ కెరియర్ అనేది ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు కూడా ఇలాగే వెళ్ళింది. సో మానిటైజేషన్ 1 ఇయర్కి అయిపోయింది కదా, అక్కడి నుంచి 1 ఇయర్ పట్టింది నా పేమెంట్ రావడానికి. సో అక్కడి నుంచి ఇంకొక 1 ఇయర్ పట్టింది. మనకు వచ్చే వ్యూస్ అన్నీ అక్యూములేట్ అయ్యి మనకి డాలర్స్ అన్నీ అక్యూములేట్ అయ్యి ఫైనల్లీ $100 మన అకౌంట్లో, గూగుల్ అకౌంట్ యాడ్సెన్స్ అకౌంట్లో రీచ్ అయిన తర్వాత మనకి పేమెంట్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. యాడ్సెన్స్ అకౌంట్ అంటే ఏంటంటే మనకి బ్యాంక్కి ఎలా అకౌంట్ అయితే ఉంటుందో మన యూట్యూబ్కి యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో యాడ్సెన్స్ అకౌంట్లోకి మనకి పేమెంట్ అనేది $100 అక్యూములేట్ అయిన తర్వాత, అంటే మనకి ఇప్పుడు 200-300 వ్యూస్ వస్తున్నాయి కదా, ఈ వ్యూస్కి ప్రతి ఒక్క వీడియోకి మనకి $0.1, $0.2, అదృష్టం అంటే $0.5 ఇలా ఒక్కొక్క వీడియోకి ఇలా వచ్చిన తర్వాత అది ఎప్పుడైతే $100కి రీచ్ అవుతుందో, ఆ $100కి రీచ్ అయ్యేటప్పుడు మన పేమెంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది అనమాట. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది ఇదంతా జరగడానికి. సో ఈ $100 అయ్యేలోపు మరి $0.2, $0.3, $0.5 అయ్యేటప్పటికి ఎప్పటికీ మన పేమెంట్ వస్తుంది అని మీకు డౌట్ వచ్చింటుంది కదా. సో ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు చెప్పాను కదా, ఇందాక చెప్పినట్టుగా ఒక కుకింగ్ ఛానల్ మీరు పెట్టుకున్నారనుకోండి, ఒక్క వీడియో వైరల్ అయితే మీ వీడియో కంటెంట్లో అందరూ ఆ కుకింగ్ని చూసి వచ్చారు కాబట్టి సబ్స్క్రైబర్స్ మీరు పెట్టే ప్రతి కుకింగ్ వీడియోని చూస్తారు. అదే మీరు ఒక క్రియేటివ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ ఛానల్ పెట్టారనుకోండి, ఒక వీడియో వైరల్ అయిందనుకోండి, మీ కంటెంట్ అంతా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కాబట్టి ఆ కంటెంట్ రెగ్యులర్గా చూస్తారు. కానీ వ్లాగింగ్లో వచ్చిన పెంట ఏంటి తెలుసా, మనం ఇందులో మిక్స్డ్ కంటెంట్ పెడతాం, ఇదే పెద్ద పెంట. ఇప్పుడు వ్లాగింగ్ అంటే కుకింగ్ ఉంటుంది, షాపింగ్ ఉంటుంది, ఫ్యామిలీ వ్లాగ్స్ ఉంటాయి, ఫన్నీ వ్లాగ్స్ ఉంటాయి, సర్ప్రైజ్ వ్లాగ్స్ ఉంటాయి, ఇంకా లైక్ ప్రాంక్ వీడియోస్ ఉంటాయి, ఇలా ఇన్ని రకాల వీడియోస్ ఉంటాయి. ఇన్ని రకాల వీడియోస్ మీరు పెట్టేటప్పుడు మీది ఏదో ఒక వీడియో మన అదృష్టమో కర్మకాలో వైరల్ అయింది అనుకోండి, ఆ వీడియో వైరల్ అయితే అందులోంచి వచ్చిన సబ్స్క్రైబర్స్ మన నుంచి ఆ కంటెంట్నే ఎక్స్పెక్ట్ చేస్తారు.
ఇంకే కంటెంట్ మనం పెట్టినా చూడరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పెట్టిన ఒక కుకింగ్ వీడియో వైరల్ అయ్యి అందులోంచి నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి, సో నేను నెక్స్ట్ డే నేను మనది వ్లాగింగ్ ఛానల్ కదా, స్పెషల్ ఎఫెక్ట్స్ కదా, ఇందులో ఈరోజు కుకింగ్ పెట్టానంటే రేపు ఇంకొక షాపింగ్ వీడియోనో లేదంటే ఫ్యామిలీ వ్లాగో పెడతాను. సో ఈ కుకింగ్ చూసి వచ్చిన వాళ్ళు నా ఫేస్తో ఈ ఫ్యామిలీ వ్లాగ్స్ చూడటానికి ఇష్టపడరు. అది పెద్ద తలనొప్పి. సో నిన్నే కదరా మంచిగా వీడియో వైరల్ అయింది, మంచిగా వ్యూస్ వచ్చాయి, నెక్స్ట్ వీడియో ఎందుకు వ్యూస్ రావట్లేదు అని ఆలోచిస్తే మనకి అర్థమయ్యే పాయింట్ ఇదనమాట. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు చూస్తారు, మన ఛానల్లో కుకింగ్ వీడియో వచ్చినప్పుడే చూస్తారు. సో ఇది ప్రాబ్లం. అండ్ నాకు అలా వైరల్ అయిన వీడియోస్ ఏది అంటే షాపింగ్ బ్లాగ్స్. నేను బర్త్డే కోసమని లేదంటే ఇంకేదో సంక్రాంతి కోసమని ఇలా షాపింగ్ అయితే తెగ చేస్తూ ఉంటాను. లైక్ ఇది నేను ఈ రోజు చేసింది కాదు, ఛానల్ కోసం చేసింది అయితే ఖచ్చితంగా కాదు. నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఇలా షాపింగ్ చేయడం అనేది ఇంట్రెస్ట్ అనమాట. సో రెగ్యులర్గా నేను ఏదో ఒకటి షాపింగ్ చేస్తూ ఉంటాను. సో బై ది వే నేను చేస్తూ ఉంటాను కాబట్టి లైక్ నేను అవి అప్లోడ్ చేశాను అనమాట. సో అలా అయినా కొన్ని షాపింగ్ వీడియోస్ వైరల్ అయ్యాయి. సో రెగ్యులర్గా నేను పెట్టే కంటెంట్లో వైరల్ అవుతూ వస్తున్న కంటెంట్ ఏంటంటే షాపింగ్ బ్లాగ్స్. సో షాపింగ్ బ్లాగ్స్ నావి వైరల్ అయ్యాయి అన్న విషయం అయితే అర్థమైంది. సో దానివల్ల నాకు పేమెంట్ కూడా జనరేట్ అయిందనమాట. సో మానిటైజేషన్ అయిన 8 monthsకో 10 monthsకో ఎంతో అలా మనకి పేమెంట్ అయితే జనరేట్ అయిందనమాట. సో ఈ పేమెంట్ మనకు వచ్చే ఈ 300 వ్యూస్లోనే ఎలా వచ్చేస్తుంది అని ఆలోచిస్తే మొత్తం అనలిటిక్స్ అంతా కూడా చెక్ చేసుకుంటే షాపింగ్ బ్లాగ్స్ వైరల్ అయ్యాయి అన్న విషయం అయితే అర్థమైంది. సో అప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన కంప్లీట్ వ్లాగింగ్ కంటెంట్ అంతా కూడా నా ఇంట్రెస్ట్ అండ్ నా ప్యాషన్తో స్టార్ట్ చేసింది. ఇందులో ఎవ్వరి బలవంతం లేదు. సో నేనే ఇంట్రెస్ట్గా ఇష్టపడి ఈ కెరియర్ని అయితే చూస్ చేసుకున్నాను. సో ఈ కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను షాపింగ్ అయినా అదే ఇంట్రెస్ట్తో చేస్తా, కుకింగ్ అయినా అదే ఇంట్రెస్ట్తో చేస్తా, ఫ్యామిలీ వ్లాగ్స్ అయినా అదే సేమ్ ఇంట్రెస్ట్తో నేను తీసుకెళ్తాను, క్రియేట్ చేస్తాను. సో అలాంటప్పుడు వీటిల్లో అన్నీ నాకు నచ్చిన కంటెంట్ అయినప్పుడు జనాలకి ఏదైతే నచ్చుతుందో ఆ కంటెంట్లో ఎందుకు క్రియేట్ చేయకూడదు అనిపించింది నాకు. సో అందుకని చెప్పి నేనైతే ఈ కంటెంట్ని క్రియేట్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. అంటే కంప్లీట్గా నా ఛానల్ని షాపింగ్ వైపుగా డైవర్ట్ చేద్దాము అని అయితే డిసైడ్ అయిపోయాను. సో షాపింగ్ వ్లాగ్సే చెయ్యాలి, లేదు అంటే ఎక్స్ప్లోరింగే చెయ్యాలి అన్నట్టుగా నేను డిసైడ్ అయ్యాను అనమాట. సో అలా డిసైడ్ అయిన తర్వాత ఇంకా అన్ని షాపింగ్ వీడియోస్ పెడుతూ ఉంటే ఇంకా ఛానల్ అనేది ఒక్క స్టెప్ పైకి వెళ్ళడం నేను చూసాను. లాస్ట్ మానిటైజేషన్ అయిన తర్వాత ఫస్ట్ టైం నాకు వచ్చే పేమెంట్లో ఒక $40-50 అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. లైక్ 6 months ఎంతో పడితే సెకండ్ టైం నాకు మానిటైజేషన్ అయిన తర్వాత 3 monthsలోనే $40-50 కంప్లీట్ అయిపోయింది. అంటే నా నుంచి జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అంటే షాపింగ్ వీడియోస్ అనమాట, ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అనమాట. సో అందుకే చాలామంది యూట్యూబర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసేటప్పుడు మనతో చెప్పే విషయం ఏంటంటే, మీరు ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటే నిషే ఫస్టే మీరు డిసైడ్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి అంటారు. నిషే అంటే ఇంకేం కాదు, ఇప్పుడు మనం పెట్టే కంటెంట్ అంటే మనం పెట్టే వీడియోస్ ఏ కంటెంట్తో చేయాలి అనేది మనం ముందే డిసైడ్ చేసుకోవాలి. ఒక్క ప్యాటర్న్ ఆఫ్ కంటెంట్స్ పెట్టడాన్నే మనం నిషే అంటాం అనమాట. లైక్ నేను ఇప్పుడు కంప్లీట్గా షాపింగ్ వైపే పెడుతున్నాను కదా, ఈ ఎక్స్ప్లోరింగే ఇప్పుడు నా నిషే అనమాట, ఇప్పుడు నా కంటెంట్ అనమాట. సో అలా మీరు పర్టికులర్గా డిసైడ్ చేసుకోండి అని చాలా మంది చెప్తూ ఉండేవారు. అది ఏది మనకి ఎక్కదు, ఒక్కసారి బాధపడితే తప్ప బాధపడదు కదా. సో అలా నాకైతే ఇలా జరిగిందనమాట. అండ్ ఫైనల్లీ ఇప్పుడు నేను కంప్లీట్గా ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ చేస్తున్నాను. అండ్ నా ఛానల్ కూడా ఓకే, కొంచెం మంచి పొజిషన్కి వెళ్ళింది. అండ్ ఇప్పుడు మీరు హ్యాపీగా స్టార్ట్ చేసింది మంచి పొజిషన్కి వెళ్తేనే హ్యాపీగా ఉంటారా అంటే, క్రియేట్ చేసుకున్న కెరియర్ ఆప్షన్ ఏదైనా కూడా దాంట్లో మనం సాటిస్ఫైడ్గానే ఉంటాం వర్క్ చేసేటప్పుడు. ఆ సాటిస్ఫాక్షన్, ఆ ప్యాషన్తో చేసే వర్క్ మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కానీ మనం ప్యాషన్తో చేస్తున్నాము, దానివల్ల రూపాయి కూడా రావట్లేదు అనుకోండి, చుట్టుపక్కల చూసేవాళ్ళు ఏమంటారు తెలుసా, ప్యాషన్ దానివల్ల మనకి ఏదో కొంత వస్తే ఓకే అంటారు. అదే ప్యాషన్తో మనం పిచ్చిగా బయటికి షాపులకి వెళ్ళి ఇది చేస్తూ అది చేస్తూ చేసామనుకోండి, దానివల్ల రూపాయి లాభం లేదనుకోండి, మన ప్యాషన్ని పిచ్చిగా చూస్తారు.
మన ప్యాషన్ వాళ్ళ కళ్ళకి పిచ్చిలాగా కనిపిస్తుంది నిజంగా. సో ఇప్పుడు నేను ఒక సక్సెస్ఫుల్ యూట్యూబరా అంటే ఎస్ ఐ యామ్. నేను సక్సెస్ఫుల్ గానే ముందుకు వెళ్తున్నాను. బికాస్ నా వర్క్ లో నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. బయట చూసే వాళ్ళకి నా కెరియర్ గ్రాఫ్ ముందుకు వెళ్తుంది అండ్ ఎంతో కొంత ఎర్నింగ్ కనిపిస్తుంది. సో నౌ ఐఎమ్ అ సక్సెస్ఫుల్ యూట్యూబర్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సే దిస్. కానీ ఈ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వాలి అంటే దీనికి కావాల్సింది ఏంటి అంటే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడే డిసైడ్ అయిపోండి. మీకు యూట్యూబ్లో కావాల్సింది పేషెన్స్. ఇది ఓవర్ నైట్లో వచ్చే రిజల్ట్ అయితే కాదు. జరిగేది ఏదైనా కూడా ఓవర్ నైట్లో యూట్యూబ్లో జరగదు. జరుగుతాయి ఓవర్ నైట్లో కొంతమందికి పాపులారిటీ వస్తుంది. కానీ అది ఎవరికి అంటే బాగా లక్ ఉండాలన్నమాట. సో బాగా లక్ ఉండాలి. హార్డ్ వర్క్ ఉంటేనే వస్తుందా అంటే ఒక ఎగ్జామ్ మనం రాసి కొట్టాలంటే మన హార్డ్ వర్క్ మన ఎఫర్ట్ పనికొస్తుంది. కానీ యూట్యూబ్లో మాత్రం మన హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా ఉండాలి. మనం మన కెరియర్ని ఒక జాబ్ వైపుగా సెలెక్ట్ చేసుకుంటే 70% హార్డ్ వర్క్ 30% లక్ ఉండాలి. కానీ యూట్యూబ్లో మాత్రం మన కెరియర్ ముందుకు వెళ్ళాలంటే 30% హార్డ్ వర్క్ ఉన్నా 70% లక్ అయితే ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మీరు ఈ కెరియర్ని చూస్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా డిసైడ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా చాలా పేషెన్స్తో దీన్ని స్టార్ట్ చేయాలి. అండ్ ఏదో మనకి ఎథిక్స్లో చెప్తారు కదా, కర్మ ఫలాన్ని ఆశించొద్దు. మీరు ఇది నేను ఈరోజు దీనికి వీడియో పెట్టాను అంటే ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం వెంటనే వచ్చేయాలని ఆశించొద్దు. ఈ కెరియర్ని మీరు చూస్ చేసుకునేటప్పుడు ఒక 1 year 2 years 3 years కూడా మీరు ఎఫర్ట్స్ ఇస్తూనే ఉండాలి. వీడియో కంటెంట్ క్రియేట్ చేయడం, వీడియోని పబ్లిష్ చేయడం, అంతే, అక్కడికి వదిలేయద్దు. అండ్ ప్రతి 10 minutesకి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఇదైతే చూసుకుంటే మీకు ఉపయోగమే లేదు. దానివల్ల మీరు మెంటల్లీ డిస్టర్బ్ అవుతారు తప్ప ఇంకేమీ జరగదు. కాబట్టి వెన్ టైం కమ్స్, మన టైం వచ్చేటప్పుడు మన ఛానల్ ముందుకు వెళ్తుంది, మన వీడియోస్ వైరల్ అవుతాయి. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు మీరు నచ్చి ఈ కెరియర్ని స్టార్ట్ చేశారు కాబట్టి ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయండి. ఎందుకు చేయకూడదు? లైక్ మనం లైఫ్లో సెటిల్ అవ్వాలి జాబ్ చేసి అంటే ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ అయ్యేంత వరకు లేదంటే పీజీ కంప్లీట్ అయ్యే వరకు ఒక 20 to 25 years కష్టపడితే మనం ఒక జాబ్లో సెటిల్ అవ్వగలుగుతున్నాం. మరి యూట్యూబ్ లాంటి కెరియర్ డిసైడింగ్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం కనీసం ఒక 2-3 years అయినా కూడా ఇది నాది కాదు, ఈ టైం ఇదంతా నేను ఎఫర్ట్ పెట్టాల్సిన టైమే అని మీరు మెంటల్లీ డిసైడ్ అయ్యి మీరు ఈ కెరియర్ని చూస్ చేసుకోండి. అలా కాదు దీని నుంచి మాకు వెంటనే డబ్బులు వచ్చేయాలి అంటే మాత్రం మీకు వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ థింగ్ ఇది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు యూ షుడ్ బి మెంటలీ స్ట్రాంగ్. ఎవరు ఏ కామెంట్స్ పెట్టినా ఇంట్లో కూర్చొని నేను ఏడుస్తాను అంటే అస్సలు కుదరదు. కామెంట్స్ పెట్టినా యూ షుడ్ టేక్ ఇట్. ఒక క్రిటిక్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక వీడియో పెట్టామంటే దానిలో పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి, నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి. ఈ 2 రకాల కామెంట్స్ని మనం తీసుకోగలగాలి. క్రిటిక్స్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. అలా చేస్తేనే మన ఛానల్ ముందుకు వెళ్తుంది. అంతేగాని మా ఇంట్లో నేను డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్, నన్ను ఎవరు ఏమనరు, మీరెవరు నన్ను ఇలా కామెంట్ చేయడానికి అంటే మాత్రం ఈ కెరియర్ని మీరు చూస్ చేసుకోవద్దు. యూ ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్. సారీ టు సే దిస్. అండ్ ఎవరైనా సరే, ఎందుకంటే లైక్ చెప్తాను, నేను ఇన్స్టాగ్రామ్లో ఒక ఆమెను ఫాలో అవుతూ ఉంటాను. సో పేర్లు ఎందుకులేండి. ఆవిడ కొంచెం మంచిగా డీసెంట్ వీడియోస్ చేస్తారు. సో ఆవిడ ఏజ్ కూడా కొంచెం ఎక్కువ అనమాట. ఆవిడ సడన్గా ఒక వీడియో అయితే షేర్ చేశారు. దానిలో ఏంటంటే నాకు ఆవిడ ఏజ్కి అది సూట్ అవ్వలేదు అనిపించింది అనమాట. సో నాకు సేమ్ అదే అనిపించింది. నేను కామెంట్లో షేర్ చేశాను. నేను తన ఫాలోవర్నే, తన కంటెంట్ చూసి నచ్చే నేను తనని ఫాలో చేస్తున్నాను. సడన్గా నాకు అనిపించింది, నేను తనకి షేర్ చేశాను. సో తను అదే యాక్సెప్ట్ చేయలేకుండా ఎన్ని కామెంట్స్ అంటే, సో బీయింగ్ అ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక నెగిటివ్ కామెంట్ అయినా సరే మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే, అలా కాదు అనుకుంటే ఆ వర్క్ నుంచి మనం క్విట్ అయిపోవాలి. లైక్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఈ కెరియర్ స్టార్ట్ చేసే ముందు ఒక స్కూల్లో వర్క్ చేసేదాన్ని అనమాట. స్కూల్లో వర్క్ చేసేటప్పుడు చాలా మంచిగా ఫ్రెండ్స్, లైక్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగా చూసుకునేది. ఎప్పుడు స్టాఫ్ని ఇబ్బంది పెట్టే సమస్య లేదనమాట. ఇఫ్ యు ఆర్ గుడ్ అట్ యువర్ వర్క్ దే వోంట్ ఈవెన్ డిస్టర్బ్ యూ అండ్ దే వోంట్ ఆస్క్ యూ వాట్స్ గోయింగ్ ఆన్. ఏం జరుగుతుందని కూడా వాళ్ళు అడగరు.
అంత బాగుంటుంది అనమాట. సో ఇంత బాగుంటే ఎవరైనా స్కూల్ మానేస్తారా? సో ఎప్పుడో 20 years నుంచి ఆ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్న స్టాఫ్ అంతా అక్కడే ఉన్నారు. సో వెన్ ఎవర్ వి గో, కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు మన ఎదురుగానే మన గురించి గాసిప్ చేస్తూ ఉంటారనమాట అందరూ. ఇట్ వాస్ సో ఎంబారసింగ్. అలాంటి జనాలు కూడా ఉంటారనమాట. సో ఇఫ్ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ ఐ షుడ్ క్విట్ అండ్ ఐ హ్యావ్ డన్ ద సేమ్. నేను అక్కడి నుంచి వచ్చేసాను. బికాస్ నేను అటువంటి పాలిటిక్స్ చేయలేను. వాళ్ళు నా గురించి మంచిగా అనుకోవడం కోసం నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతూ వాళ్ళని ప్యాంపర్ చేయలేను. అట్ ద సేమ్ టైం వాళ్ళని నేను లేని ఇష్టాన్ని వాళ్ళకి చూపించలేను. సో అలా చూపించే వాళ్ళు ఎవరైనా అక్కడ కొత్తగా వచ్చే వాళ్ళు కెరియర్కి సెట్ అవుతారు. బట్ ఐ డిడ్ంట్. సో అందుకు నేను సెట్ కాక నేను క్విట్ చేసేసాను అనమాట ఆ జాబ్ని. మనం ఏదైనా కెరియర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇఫ్ వీ వర్ నాట్ కంఫర్టబుల్ వీ షుడ్ క్విట్, అంతే. ఇందులో ఇంకొక మాట లేదు. అందుకే నేను ముందే చెప్తున్నాను, మీరు ఎవరైనా బీయింగ్ అ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక మాట ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటే అది తీసుకోలేము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫీల్డ్లోకి రావద్దు. ఇట్స్ అ బేసిక్ థింగ్. అందరికీ మనం నచ్చాలని ఏం లేదు. బికాస్ ఐఎమ్ నాట్ ఎ గాడెస్ ఆర్ సంథింగ్ లైక్ దట్, రైట్? నేను ప్రతి ఒక్కరికి నచ్చేస్తాను, నచ్చాలి అంటానికి. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్. నేను కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇట్స్ దేర్ ప్రాబ్లం, నాట్ మైన్. సో వాళ్ళ కోసం నేను మారలేను, నేను ఇలాగే ఉంటాను. మీరు కూడా యూట్యూబ్లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఆ మైండ్ సెట్ ఉంటేనే మీరు కెరియర్ని స్టార్ట్ చేయండి. అండ్ ఇంకొకటి, ఫస్ట్ థింగ్, యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి పేషెన్స్ ఉండాలి. ఓవర్ నైట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ద ఓన్లీ థింగ్ వీ షుడ్ డూ ఇస్ మనం కంటెంట్ క్రియేట్ చేయడం, అప్లోడ్ చేయడం, పబ్లిష్ చేయడం, లీవ్ ఇట్, అంతే. అక్కడికి వదిలేయండి. ఎప్పుడు వీడియో వైరల్ అయితే అప్పుడే అవుతుంది, అంతేగాని మనకి ఓవర్ నైట్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ద థర్డ్ థింగ్ ఈస్, మీరు బీయింగ్ అ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద క్రిటిక్స్. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే, మనకు కామెంట్స్ ఎలా వచ్చినా సరే we have to accept it. If you are not comfortable with someone's comment, just block them, that's it, అంతేగాని ఇంకా దానికోసం బాధపడి పర్సనల్గా తీసేసుకొని ఇబ్బంది పడితే మీరు ఎప్పటికీ యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేరు. సో ఈ 3 నేనైతే గమనించాను యూట్యూబ్లో. అండ్ నేను స్టార్టింగ్లో ఫీల్ అయ్యేదాన్ని, ఎందుకు నేను కూడా అందరిలాగానే క్రియేట్ చేస్తున్నాను కదా కంటెంట్, నాకు ఎందుకు లక్ ఫేవర్ చేయదు, ఎందుకు నాకు లైక్ నేను సక్సెస్ కాలేకపోతున్నాను, ఇలా ఉంటుంది. ఎవ్రీ వన్ హ్యాస్ దట్ ఒపీనియన్. అంటే ఎందుకు అంటే మనం ఒకటి ప్యాషన్తో ఒకటి స్టార్ట్ చేసేటప్పుడు మనకి అందులో సక్సెస్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండానే ఇందులోకి వచ్చానంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. వాళ్ళు చెప్పినా కూడా నమ్మకండి. నేను సరదాగా స్టార్ట్ చేస్తాం. మనం పేమెంట్ ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, కానీ మనం ఒక మంచి రెస్పాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చానో అని ఎవరైనా చెప్పినా నమ్మకండి. దట్స్ నాట్ కంప్లీట్లీ ట్రూ. సో నేను మాత్రం పేమెంట్ వస్తే హ్యాపీయే. పేమెంట్ వస్తే హ్యాపీ ఏంటి, పేమెంట్ రావాలి, చెప్పాను కదా. లేకపోతే మనల్ని జనాలు మన ప్యాషన్ని పిచ్ అంటారు. పేమెంట్ కూడా కావాలి. సో ఈ టైంలో ఇలా ఉంటుంది అనమాట. మన బ్రెయిన్లో చాలా స్ట్రగుల్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది అంటారు, మా ఫ్రెండ్స్లోనే కొంతమంది నన్ను వెనక పెట్టి కామెంట్ చేశారు, ఎందుకు రూపాయి కూడా రాని యూట్యూబ్ వర్క్ కోసం ఎందుకు తను మన ఫ్రెండ్స్ని కూడా అవాయిడ్ చేసి తన ఈ కెరియర్ని చూస్ చేసుకుంది, ఫ్రెండ్స్ని కూడా కలవట్లేదు, బిజీ, ఎప్పుడు చూసినా బిజీ విత్ ఎడిటింగ్ అండ్ సంథింగ్. నేను కోరి ఇందులోకి వచ్చాను. ఇందులోకనే కాదు, దేంట్లోకైనా మనం మన కెరియర్ని చూస్ చేసుకునేటప్పుడు మన కంప్లీట్ ఎఫర్ట్ అందులో పెట్టాలి. పెడితేనే మనం ఈరోజు కాకపోతే రేపైనా సక్సెస్ అవుతాం కదా. అలా కాకుండా ఏదో నామమాత్రాన చేసేస్తే కాదు కదా. నాకు చిన్నప్పుడు లైక్ మా కజిన్ ఉండేదన్నమాట. మేము కజిన్స్ అందరం కలిసి చదువుకునే వాళ్ళం. సో నేను చదువు అంటే ఓకే, ఐఎమ్ అన్ యావరేజ్ స్టూడెంట్, బాగానే చదివేదాన్ని. కానీ మా కజిన్ ఏమో చాలా ఇంట్రెస్ట్తో చదివేదనమాట. సో తను ఎలా ఉండేదంటే వాష్రూమ్కి వెళ్ళినా కూడా బుక్ పట్టుకొని చదివేస్తూ ఉండేది. సో ఎందుకు ఇంత పిచ్చెక్కిపోతారు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఐ కేమ్ టు నో అట్ దిస్ ఏజ్, నిజంగా ఆ ప్యాషన్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎలా ఉంటుంది అనేది నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. ఎందుకంటే నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా డే అంతా కంప్లీట్గా అందరితో కబుర్లు చెప్తే ఎంజాయ్ చేసేస్తాను. సో రేపు మార్నింగ్ వీడియో పబ్లిష్ చేయాలి అనుకునేటప్పుడు ఈ రోజు నైట్ లైక్ 11 o'clock వరకు 12 o'clock వరకు ఎడిట్ చేస్తాను, అందరూ పడుకుంటాయి. ఒకవేళ అప్పటికి స్ట్రెయిన్ అయిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి లేస్తాను. ఎప్పుడూ కూడా 10 o'clock అంటే 10 o'clockకి నేను వీడియోని పబ్లిష్ చేసేస్తాను అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్లో మనకి కావాల్సింది, మనం మెయింటైన్ చేయాల్సింది కన్సిస్టెన్సీ.
కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశారు, మీరు ఎవ్రీ వీక్ వీడియోస్, మీరు వర్కింగ్ అనుకోండి, ఇది మీరు పార్ట్ టైం స్టార్ట్ చేశారు అనుకోండి, మీరు ఎవ్రీ వీక్లీ 1 వీడియో పెట్టడం స్టార్ట్ చేశారు అనుకోండి. సో బీ కన్సిస్టెంట్ విత్ దట్ టైమింగ్. ఎవ్రీ వీక్ మీరు వీడియో పబ్లిష్ అయిపోవాలి అంతే. సో అలా కాకుండా మీరు రెగ్యులర్ వీడియోస్ పెడుతూ ఉంటారనుకోండి. సో రెగ్యులర్గా మీరు ఏ పని ఉన్నా సరే వీడియోస్ ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాల్సిందే. అండ్ నేను వచ్చేసి ఫస్ట్ నుంచి కూడా డే బై డే ఆల్టర్నేట్ డేస్లో వీడియో అయితే పబ్లిష్ చేస్తూ ఉంటాను. సో అట్ ఎనీ కాస్ట్ నేను డే బై డే వీడియో పబ్లిష్ అయిపోవాలంతే. సో ఆ కన్సిస్టెన్సీ మనం మెయింటైన్ చేస్తేనే యూట్యూబ్ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. బికాస్ యూట్యూబ్ ఆల్గారిథం ఎలా ఉంటుందంటే, సో దేవర్ సో అండ్ సో పర్టికులర్ ఛానల్ వాళ్ళు ఇలా అప్లోడ్ చేస్తున్నారు ఇంత కన్సిస్టెన్సీతో, సో దేవర్ సీరియస్ అబౌట్ దిస్. కాబట్టి మనల్ని, మన ప్రొఫైల్ని యూట్యూబ్ ముందుకు తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. సో అలా నాకు మొత్తానికి షాపింగ్ బ్లాగ్స్ అయితే నా కెరియర్ని డిసైడ్ చేసాయి. ఫైనల్లీ నా డెస్టినేషన్ షాపింగ్ బ్లాగ్స్కి అయితే వచ్చింది. సో నేను ఇప్పుడు కంప్లీట్ షాపింగ్ బ్లాగ్స్ అయితే చేస్తున్నాను. సో ఇలా చేసేటప్పుడు మనకి యూట్యూబ్ పేమెంట్ ఒక 4-5 మంత్స్లో అలా వచ్చినా సరే, యూట్యూబ్ పేమెంట్ కన్నా కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే, బయట మనం ప్రమోషన్స్కి వెళ్తాం కాబట్టి అక్కడ వచ్చే కాంప్లిమెంటరీస్ మనకి ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీని ఇస్తాయన్నమాట. సో మన కెరియర్ పైన, మన వర్క్ పైన మనకి ఇంకా స్పెషల్ ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేస్తుంది. సో నేనైతే ప్రజెంట్ ఆ ఫేజ్లో ఉన్నాను. అండ్ ఇన్ని ఫేజెస్, ఇన్ని ఫ్లక్చుయేషన్స్ దాటుకుంటూ వచ్చి నేను మొత్తానికి నా కెరియర్ని షాపింగ్ బ్లాగ్స్ వైపుగా తీసుకొచ్చాను అనమాట. సో నౌ ఇది నా కంప్లీట్ యూట్యూబ్ జర్నీ అయితే. సో నాకు కంప్లీట్గా సక్సెస్ అవ్వడానికి 2 years పట్టిందని చెప్పాలి. సో 2 years పట్టింది. 2 years తర్వాత నుంచి కూడా నేను షాపింగ్ వైపుకి నా ఛానల్ని షిఫ్ట్ చేసేసుకున్నాను. అండ్ నౌ చాలా కన్సిస్టెన్సీతో ఫస్ట్ నుంచి కూడా నేను కన్సిస్టెంట్గానే ఉన్నాను. సో ఇప్పుడు మంచిగా ఎనర్జెటిక్గా సస్టైన్ అవుతూ వీడియోస్ అయితే చేస్తున్నాను. అండ్ ఇంకొకటి, నా యూట్యూబ్ పేమెంట్, ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది అని కొంతమంది క్వశ్చన్ చేశారు. సో యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ వచ్చేసి నాకు 1 year కష్టపడితే నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ నాకు 9,000 rupees వచ్చింది. 9,000 వచ్చింది అనమాట. సో మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి అంత టైం పట్టింది. అక్కడి నుంచి వ్యూస్ అన్ని అక్యూములేట్ అయ్యి, డాలర్స్ అక్యూములేట్ అయ్యి నేను రిసీవ్ చేసుకున్న ఫస్ట్ పేమెంట్ అయితే 9,000 rupees అనమాట. సో యా, ఇది నా యూట్యూబ్ జర్నీ అయితే. కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, సో ఫస్ట్ మీరు ఏ కంటెంట్తో ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనేది డిసైడ్ అవ్వండి. ఆ కంటెంట్కి సంబంధించి ఫస్ట్ కొన్ని వీడియోస్ యూట్యూబ్లో చూడండి. సో ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీ కంటెంట్కి మీరు SEO ఎలా చేయాలి, థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మీరు ఒకసారి దానిపైన కూడా ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకు దొరకంది ఉండదు. దానిపైన కూడా మీరు వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట, థంబ్నెయిల్స్ కానీ SEO కానీ. SEO జనాల వరకు మన వీడియోని తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది. అండ్ తీసుకెళ్లిన యూట్యూబ్ వీడియో థంబ్నెయిల్ చూస్తేనే మనం క్లిక్ చేస్తాం అనమాట. ఆ థంబ్నెయిల్ మనం బాగా డిజైన్ చేసుకోవాలి కాబట్టి, సో యూట్యూబ్ SEO అండ్ థంబ్నెయిల్ మీరు బాగా క్రియేట్ చేసేలాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, బీ కన్సిస్టెంట్. మీరు ఏ కంటెంట్ క్రియేట్ చేసినా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి అందులో సస్టైన్ అవ్వండి. పర్టికులర్ టైం పీరియడ్ పెట్టుకొని ఆ టైం ప్రకారంగా మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. టైం అయితే పడుతుంది, ఒక 2-3 years నాది కాదు అన్నట్టుగా కష్టపడండి. అండ్ కామెంట్స్కి మాత్రం మీరు అస్సలు లొంగద్దు. నెగటివ్ కామెంట్స్ చూసి మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు. దానికోసం మీరు మెంటల్లీ డిస్టర్బ్ అయ్యి మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండాల్సిన టైంని మీరు డిస్టర్బ్ చేసుకోకండి, స్పాయిల్ చేసుకోకండి. సో నా ఎక్స్పీరియన్సెస్తో నేను మీకు షేర్ చేయాలనుకున్న విషయం అయితే ఇది. హోప్ ఈ కంటెంట్ మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నేనైతే పర్టికులర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జెన్యూన్గా చెప్పాను. ఎక్కడా కూడా మీకు నేను ఫేక్గా లైక్ లేనిది అయితే క్రియేట్ చేసి చెప్పలేదు. ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవేర్ ఐ వాజ్ జెన్యూన్. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటున్నారంటే ఖచ్చితంగా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే. అండ్ వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. అండ్ నా ఛానల్ కంటెంట్ తెలిసిపోయింది కదా, మన వీడియోని చూస్తున్న కొత్త వాళ్ళకి చెప్తున్నా, మన ఛానల్ కంటెంట్ వచ్చేసి షాపింగ్ బ్లాగ్స్ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే.
ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోద్దు. మరొక మంచి వీడియోలో కలుద్దాం. Until then, see you. Bye bye. Take care.